Audio Jungle. కుట్రపూరిత రాజకీయాలకు బలైన యుద్ధ వీరుడు ఏకలవ్యుడని మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏకలవ్యుడి జయంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రెయిన్ బెల్ట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కుట్రపూరితంగా ఏకలవ్యుడి బుటనవేలిని గురువు చేత అడిగించారని, కుట్ర రాజకీయాలు అప్పటి నుండే మొదలయ్యాయని సందర్భంగా మాజీ మంత్రి పేర్కొన్నారు. అంటే త్యాగాలకు ప్రతీకారం. అక్కడ నుంచి ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. రాజకీయం అనేది ఒక బలవంతుని బలహీనం చేయాలంటే ఎట్లా అనే కుట్రలు అనమాట. రకరకాల కుట్రలలో ఇలా ఏకలవ్యుడు బలైనటువంటి కుట్ర కూడా అదొక కుట్రగానే భావిస్తాం. ఒక పేద జాతి అయినందుకు ఆయన కీర్తి అంత తీసుకుపోలేదు. అంటే ఆనాటి నుంచి కొనసాగుతుంది అది. కనుక అది ఈ ఎరుకల జాతి ఇప్పటికి కూడా అనేక రకాలుగా అవమానాలకు గురయ్యడం, ఇబ్బంది ఆర్థికంగా క్షీణించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వాలన్నీ కూడా అందరు సమానత్వంగా ఏ గొడవ లేకుండా అంటే అందరు సమానత్వం ఇచ్చారు. ప్రభుత్వాలు పేద వర్గాలకు అండగా నిలవాలి. ఈ కులవృత్తిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఏకలవ్యుడి విగ్రహాన్ని కావాలంటే ఇక్కడ మహనీయులందరూ కూడా అక్కడ సురవర ప్రతాప్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఉండలక్ష్మణ్ బాపూజీ, జాకల ఐలమ్మ, మొల్ల సర్దార్ సర్వాయి పాపన్న,